దావోస్ వేదికపై నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఆధిపత్యంతో ప్రపంచం మొత్తం విచ్ఛిన్నమవుతుందంటున్నారు. మనం మొదటి నుంచి చెప్తుంది అదే కదా. ఆయన అహంకారం, ఆయన బలుపు, ఆయన వెర్రితనం, లేకపోతే ఒక బాలకాలి, ఇదంతా కూడా ఆయన చేసే ప్రవర్తన మొత్తం ప్రపంచ దేశాలపైన చాలా ప్రభావాన్ని చూపుతుంది. పాపం వాళ్ళకి చాలా ఆలస్యంగా అర్థమైంది ఈ అంశం. యూరోపియన్ దేశాలకి అమెరికాతో మిత్రత్వంగా ఉన్నటువంటి నాటో, యూరోపియన్ దేశాలంటే కూడా చాలా ఆలస్యంగా అర్థమైంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తున్నారని చెప్పి మెక్రాన్ అన్నారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు. దీంతో పాటుగా యూరోప్లో అనేక రెడ్ లైన్లు దాటేశారు అని చెప్పి బెల్జియం ప్రధాని ఇంకో స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ అడిషనల్ టారిఫ్లు తప్పిదం అని చెప్పి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా కూడా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఆ దేశానికి కటీఫ్ చెప్పే రోజులు వచ్చాయని కూడా కెనడా ప్రధాని కార్నీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు, ప్రధానులు, అధ్యక్షులంతా కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక రకంగా వాయించేశారని చెప్పాలి. అమెరికాతో ట్రేడ్ డీల్స్కి EU పార్లమెంట్ బ్రేక్ చెప్పింది. ఇక గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోవాలని యూరోప్ను పదే ట్రంప్ బెదిరిస్తున్నాడని, ట్రంప్ హెచ్చరికల్ని ఏమాత్రం మేము లెక్క చేయమని ఆ నేతలంతా వార్నింగ్ ఇచ్చారు. దావోస్ వేదికగా జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీకు అందరికీ తెలిసిందే. మన భారతదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు వెళ్ళారు, ముఖ్యమంత్రులు, మంత్రులంతా వెళ్ళారు. సో అదే వేదికని ఎంచుకొని ఇప్పుడు అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి, దావోస్ నుంచి ఇతర దేశాధినేతలు, అది యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఫ్రాన్స్ కానీ, గ్రీన్లాండ్ కానీ, తర్వాత బ్రిటన్ కానీ, తర్వాత డెన్మార్క్, ఇవన్నీ దేశాలు, జర్మనీ, ఇంకా చాలా దేశాలకు సంబంధించి ప్రతినిధులు అక్కడికి చేరుకొని వారంతా ఇప్పుడు ఏం వార్నింగ్ ఇస్తున్నారంటే, ట్రంప్ నీ ఒక్కడి పిచ్చి వేషాలతో నీ ప్రపంచ దేశాలు మొత్తం ఇబ్బంది పడుతున్నాయి. మొన్న నేతన్యాహు కూడా ఇదే చెప్పుకొచ్చారు, నీతో పాటుగా స్నేహంగా ఉండి మీరు అంతా భుజం రాసుకున్నలే కదా నేతన్యాహు అండ్ ట్రంప్ అధ్యక్షుడు ఇద్దరు అదే రకంగా ఉండేది కదా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు అండ్ ఇజ్రాయెల్ ప్రధాని అండ్ అమెరికా అధ్యక్షుడు. కానీ మొన్న నేతన్యాహు ఏమన్నాడు, నువ్వు చేసే పిచ్చి పనితోని ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో, నీ డాలర్ విలువ పడిపోతుంది, ఆగమైపోతావు కొడుగా జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరించి ఇరాన్పై యుద్ధాన్ని కొంత ఆపే ప్రయత్నం నేతన్యాహు చేసుకొచ్చారు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే దావోస్ వేదిక నుంచి ఇంకా పలు దేశాలకు సంబంధించినటువంటి, వేరే దేశాలేవి కాదు, ట్రంప్ మిత్రత్వ దేశాలే, ట్రంప్ చెప్తే కొంత వినే దేశాలే, ట్రంప్ కొంత వాళ్ళతో సఖ్యతగా ఉండే దేశాలు, వాళ్ళు ఏమంటున్నారు, నీ పిచ్చి వేషాలు ఎక్కడైనా ఆపుకో, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకుంటా, వెనిజువేలాని అధ్యక్షుని ట్రాప్ చేసిన, వెనిజువేలా నా రాష్ట్రం అని చెప్పుకుంటా అని పిచ్చి వేషాలు వేస్తే ఇంకా దిగజారిపోయి నీ విజయం, నీ ఉద్దేశం మొత్తం కూడా ప్రపంచ దేశాలకు అర్థమవుతోంది అనే రకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ట్రంప్కి దావోస్ వేదికని చేసుకొని ఒక రకంగా వేయించేశారు నేతలంతా కూడా. వాళ్ళు పాస్ చేసిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, మేము వాళ్ళతో ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, టారిఫ్లు తప్పిదాలని చెప్పి ట్రేడ్ కట్ చేసుకుంటున్నాము, వాళ్ళతో డీల్స్ మాకొద్దు, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా ప్రవర్తించడం మూలంగా అడిషనల్ టారిఫ్ మాపై విధించడము, రెడ్ లైన్లు దాటేయడము, అంటే కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని దాటేసి హద్దులు మీరి ప్రవర్తించడము, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందులుగా ఉన్నాయి, ఇది మార్చుకో అని చెప్పే రకంగా వాళ్ళంతా హెచ్చరించడంతో పాటుగా అమెరికా పైన యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం అయిందని చెప్పిన రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. యుద్ధం ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా ఏదో వార్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలను అటాక్ చేయడమో లేకుంటే సైన్యాన్ని దాడి చేయడం కాదు, అక్కడ యుద్ధం చేయడంలో దాని ఉద్దేశం ఆ అమెరికా యొక్క అహంకారాన్ని దెబ్బతీయాలంటే అమెరికా పైన